జై ఆంధ్రప్రదేశ్. నేను పెనుమితి రామకృష్ణరాజు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడుతాను సోదరులారా, రైతాంగం గురించి. అలాగే గతంలో ఏం వాగ్దానాలు చేశారు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రజెంట్ ఏం జరుగుతుందో ఇవన్నీ మీకు చెప్పాలని నేను మీ మీడియా ముందుకు వచ్చాను. సోదరులారా, నా ఇన్ఫామ్ మీరు ఒకసారి ఆలోచించండి. ప్రతి పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను 96 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేశారు. ఆ రోజుని ఏమీ మనకి రైతులందరూ కూడా డాక్యుమెంట్లన్నీ, పొలాల డాక్యుమెంట్లన్నీ సొసైటీ బ్యాంకుల్లోకి వెళ్ళిపోయినాయి. ఆ రోజున ఏం పట్టించుకోలేదు ఈయన. అప్పుడు అనుకోకుండా అనుగ్రహంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చిందో ఆ రోజుని 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు. ఆయన సీఎంగా అయ్యే ముందు ఎటువంటి వాగ్దానం చేయలేదు. 2005లో ఎవరి డాక్యుమెంట్లు వాళ్ళకి సొసైటీలో ఉన్న డాక్యుమెంట్లు 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు, 3 లక్షలు ఎంత ఉంటే అంత రుణమాఫీ చేసి ఎవరి డాక్యుమెంట్లు వాళ్ళకి వెనక్కి ఇచ్చేసారు సోదరులారా. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2004 నుంచి ఇలాగైంది అని చెప్పి 2009 వరకు ఆయన రోడ్డు దండ తిరగడం మొదలెట్టారు. ఏమైనా సరే 2009లో నగ్గాలని. అది 2009లో ప్రజలందరూ కూడా హక్కుని చేర్చుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ రోజుని హక్కుని చేర్చుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 32 ఎంపీ సీట్లు ఆగ్రహంగా గెలిపించుకున్నారు. ఆయన ఒంటి చేతితో గెలిపించారు. ఆ రోజుని గెలిచి ఆ రోజు మళ్ళీ సీఎం పార్టీ కూడా ఆయన అలంకరించారు. అలంకరించినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఆ రోజు ఏం చేయాలి ఇంకా అర్థం కాక మళ్ళీ అక్కడ కుట్రలు చేశారు. ఏం చేస్తే బాగుంటుందని బీజేపీని కలుపుకున్నారు అక్కడ మళ్ళీ. ఆ రోజు బీజేపీని కలుపుకుని మళ్ళీ 2009 నుంచి 2014 వరకు కూడా అనేక రకాలు మాట్లాడుతూ 2014 వచ్చినోడికి బీజేపీతో కలిసి పోటీ చేసి ఆయన 2014కి ఖచ్చితంగా రాష్ట్రాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు సోదరులారా. మీకు నేను ఒకటే మాట చెప్తాను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ. ఆ రోజు రాష్ట్రాన్ని ఎడదీసింది పాపం తెలుగుదేశంది, బీజేపీ సోదరులారా. ఒకసారి మీరు ఆలోచించండి. మీరు కావాలంటే క్లిప్పింగ్ చూడండి ఒకసారి. ఆ రోజున ఏమన్నారు, వెంకయ్య నాయుడు గారు ప్రత్యేకంగా 15 ఏళ్ళు కావాలన్నారు మనకి స్పెషల్ స్టేటస్. ఆ రోజు స్పెషల్ స్టేటస్ అడిగితే ఈయన కూడా ఎలా ఒప్పుకుని ఎలా ప్యాకేజీలు అంటున్నారు. ప్యాకేజీలు తీసుకుని ఎవరి చేతుల్లోకి వెళ్తున్నాయి డబ్బులు. ప్రజలను మోసం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇవాళ యువతిని అందరినీ మోసం చేసి చంద్రబాబు నాయుడు గారు. ఇది మాత్రం వాస్తవం కాదా? మీరు ఒకసారి ఆలోచించండి. పాయింట్ నోట్ చేసుకోండి. ఒకసారి మీరు అన్నీ చూడండి. టీవీలో కూడా అన్ని క్లిప్పింగ్ తీయండి బయటకు ఒకసారి. స్పెషల్ స్టేటస్ అన్న వ్యక్తులు ఆ రోజు బీజేపీ గవర్నమెంట్ కూడా ఏమన్నారు, స్పెషల్ స్టేటస్ ఇస్తాను మీరు పోకపోతే మేము ఇస్తామన్నారు. అన్ని రోడ్డుకి వీళ్ళు రాష్ట్రాన్ని ఎడదీసి లెటర్ తెలంగాణ ఎడదీసి చెప్పింది. లెటర్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చి ఆ రోజు ఖచ్చితంగా మాకు సపరేట్ రాష్ట్రం చేస్తే ఇక్కడ అమరావతి రాజధానిగా ప్రకటించడానికి 5,000 ఎకరాల భూమి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు కొనుక్కుని అక్కడ ఆయన బిజినెస్ చేశారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ అక్కడ. ఏం మనకి ఎందుకు చేయాలి అమరావతి? అక్కడ మనకి 20,000 ఎకరం రాయమండ్రి గవర్నమెంట్ ల్యాండ్ 20,000 ఎకరం పొలం ఉంది అక్కడ మనకి. ఆ 20,000 ఎకరంలో అసెంబ్లీ కట్టుకోవచ్చు, కోర్టు కట్టుకోవచ్చు. మనకి గోదావరి ఉంది అక్కడ, మనకి ఎయిర్పోర్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా, అన్ని అంగులు ఉన్నది. మరి రాయమండ్రి ఎందుకు చేయకూడదు? ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కూడా మనకి రాయమండ్రిలో ల్యాండ్ ఉందని సర్వే చేయించారు అక్కడ ఆ రోజు కాంగ్రెస్ పెద్దలు. ఇలా కేవలం కావాలని చెప్పి ఆ రోజు నరేంద్ర మోడీ గారితో పొత్తు పెట్టుకుని ఈయన ఎప్పుడూ పొత్తు పెట్టుకుంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఈయన మధ్యలోకి ఎప్పుడూ వెళ్ళలేదు. ఈ చంద్రబాబు నాయుడు రాజకీయం అంతా అంతే, అన్నీ అబద్ధాలే. అన్నీ జరిగినప్పటికి ఏం జరిగేది? 2014 నుంచి 2019 వరకు ఎలక్షన్ టైంకి 3 లక్షల కోట్లు అప్పు చేసింది చంద్రబాబు నాయుడు గారు. 14 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ పార్టీకి అబండాలు వేసి జనాన్ని మోసం చేసి జనాన్ని నమ్మించి మోసం చేశారు. సూపర్ 6 హామీలో ఉండండి ఏ అయినా సరే ఎన్ని అబద్ధాలు. ఈ అబద్ధాలు పుట్టిది. ఆ రోజుని సూర్పేటలో ఉండండి ఎన్ని కంపెనీలు అమ్మేలేదు ఈయన, గవర్నమెంట్ ల్యాండ్లు ఎన్ని కంపెనీలు అమ్మేలేదు సోదరులారు. ఒకసారి 5 కోట్ల ప్రజల్ని 140 करोड़ आदमी से भी पूछ रहा हूँ, एक बार राहुल गांधी के प्रधानमंत्री बना दो, हमको सबको अच्छा हो जाएगा. ये बात सही है. मैं एक बात कर रहा हूँ. ये सॉफ्टवेयर डेवलपमेंट कर रहा है बोल रहे ना, ये చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, నేను తీసుకొచ్చాను సాఫ్ట్వేర్ అన్నారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసింది రాజీవ్ గాంధీ గారు, మహానుభావుడు, దేవుడు ఆయన. ఆ ఫ్యామిలీ అందరూ కూడా మన దేశం కోసం ఎంతో చేశారు. అలాంటి కొడుకు ఇవాళ రాహుల్ గాంధీ గారు ఆన్మిక్ష్యం. అలాంటి ఆయన్ని మనం ప్రధానమంత్రిగా చూడాలి అందరం కూడా. ఈ దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. మళ్ళీ స్పెషల్ స్టేటస్ అనేది ఒక కాంగ్రెస్ వల్ల అవుతుంది. కాంగ్రెస్ గ్యారంటీ మనకు అధికారంలో రావాలి సోదరులారా. मैं 140 करोड़ आदमी से भी पूछ रहा हूँ, देश के लिए वो लोग को बहुत किया है. हम एक नहीं करेगा. राहुल गांधी के प्रधानमंत्री बनाएगा, पूरा का पूरा सीट देना चाहिए. जरूरी इसका काम अच्छा काम करते हैं, अच्छे आदमी है राहुल गांधी. और प्रियंका गांधी राजीव गांधी की बेटा और बेटी है वो, हम लोग भूलना नहीं चाहिए.
वो लोग को कितना किया हम देश के लिए, वो देश के लिए बहुत अच्छा काम किया वो लोगों ने। इंदिरा गांधी और राहुल गांधी, राजीव गांधी सब अच्छा आदमी लोग है। हम सही जरूर काम करना चाहिए। ये చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలు ఏం చేశారు? ఇవాళ ఒక్కటి చేశారో చెప్పండి. ఎంతమంది ఇవాళ యూత్ పిల్లలు ఫీజులు కట్టుకోవడానికి పరిస్థితిలో ఉన్నారు. తల్లి వందనం అన్నారు. మేము మీకు 15 ఏళ్ళు, మీకు 15 ఏళ్ళు, మీకు 15 ఏళ్ళు, మీకు 20 ఏళ్ళు, మీకు 18 ఏళ్ళు, ఇవాళ ఎన్ని సోదరా చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా మా సోదరులే. మీరు ఎందుకు చేస్తారు అలాంటి పనులు? మీరు చేసి ఈ వయసులో మీకు అంత అవసరం డబ్బు పిచ్చా మీకు ఏంటి? ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దారనుకున్నారు అది కూడా చెప్పండి. మేము వింటాం. అది కూడా ఇని మేము సంతోషిస్తాం. పోనీ మిమ్మల్ని మేము విమర్శిస్తాం అనుకోవద్దు. కానీ మీరు చేసి పనులన్నీ కరెక్ట్గా సోదర భాగంగానే చెప్తున్నాను. మీరు అర్జెంటుగా మీరు దిగిపోండి. మళ్ళీ ఎలక్షన్ పెట్టుకుందాం. దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుకుందాం. ప్రజలందరూ కూడా మీరు ఒకసారి గ్రహించండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తానంటున్నారు. ఒకవేళ అదే జరిగితే కబడ్దారు ఎవరైనా సరే వైజాగ్ స్టీల్ ప్లాంట్ జోలికి వస్తేనే మీరు ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజలను రిక్వెస్ట్ చేస్తాను సోదరులారా. మీరు ఎట్టి పరిధిలోని కూడా అక్కడ వర్కర్సే కాదు మనకు కూడా బాధ్యత ఉంది. మన రేపన్న రోజు మన పిల్లడు మన ఇంట్లో బిడ్డ కూడా అక్కడికి వెళ్ళి జాబ్ చేయొచ్చు. అది మన పూర్వీకులు చేసిన త్యాగాలయ్యి. ఏమనుకుంటున్నారు ఇవాళ? స్పెషల్ స్ట్రాటజీ అంటారు, ప్యాకేజ్ అంటారు. ఎవరికి వెళ్తే ఇవాళ 2 లక్షల కోట్లు ఇచ్చి విశాఖపట్నం ఏదో డెవలప్మెంట్ చేస్తూ ఉంటున్నారు. అక్కడ ఎంతమంది ఉద్యోగాలు ఇవాళ జీతాలు లేవండి. నిన్న చూసాను టీవీలోని. మీరు ఏం భయపడక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మనందరూ మాట మీద ఉందాం. ఇలా లేని మూలనే ఈ రాజకీయ నాయకులు గారు మహానుభావుడు దేవుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారు ఇవన్నీ పచ్చి అబద్ధాలు. ఈ అబద్ధాలు పుట్టిన మనం తిరిగి కొట్టాలంటే మనందరూ మాట మీద రావాలి. ఖచ్చితంగా సోదరభావంగా మనం ఉండాలంటే కనుక మీరు ఒక తాటి మీద ఉండాలి. అంతేగాని మనలో మన ఐకమత్యంగా ఉండాలి. మన అందరూ ఒకటే ప్రజలందరూనే. ఇక్కడ ఎవరో హెచ్చు దగ్గర చూపించొద్దు. ఈ దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడడానికి బాధ్యత ఉంది. మనం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మరి 2014లో नरेंद्र मोदी गाరు ఏం చెప్పారు? भैया आप क्या बोला था उस टाइम में 2014 में 90 लाख करोड़ रुपये है स्विस बैंक में मैं लेकर आता हूँ बोला। कहाँ है पैसा? कहाँ है भैया पैसा? कहाँ है? किधर है पैसा? मैं पैसे लेकर आता हूँ बोला ना। यार अदानी की वो मुकेश रिलायंस अदानी को वो ये सब लूट के दे रहे पैसा। इधर गरीब क्या हो जाता है इंडिया में? कितना लोग गरीब लोग है। हम इधर आगे इंडिया आगे नहीं बढ़ते हैं, पीछे जल जाते हैं इंडिया। ये कैसा काम चलेगा? भैया मैं बोल रहा हूँ, मैं पूछ रहा हूँ, नरेंद्र मोदी से भी पूछ रहा हूँ। 15 साल में स्पेशल स्टेटस देता हूँ बोला था उस टाइम में। क्या स्पेशल स्टेटस आप बोलते हैं अभी मैं पैकेज देता हूँ। पैकेज किसको मालूम है? पैकेज किसको कितने पैसे देते हैं? कितने पैसा वो ये पॉकेट में जाते हैं और किधर है ये पैसा पूरा? और చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఆ రోజు? నిక్కర్ బిజినెస్ గురించి వచ్చింది టాకు. నకిలీ మందు అమ్ముతున్నారు వైఎస్ఆర్ పార్టీ అన్నారు. మీరేం చేస్తున్నారు ఇవాళ? ఏమైనా మీరు రేట్లు తగ్గించేస్తే నాణ్యమైన మందు అన్నారు. ఏది జరిగింది ఇవాళ? నాణ్యమైన మందు జరిగిందా సోదరా? అన్నీ అబద్ధాలే. మీరు ఇవాళ ఎన్ని వేల కోట్లు వెనకేసుకున్నారు. మీరు ఇప్పటి వరకు 96 నుంచి ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు మీరు వెనకేసుకున్నారు. ప్రజలు మీరు ఎవరికి దొరకరు బాబు. మీరు దొరుకుతారా స్వామి? మీరు దొరకరు. ఆ విషయం నాకు తెలుసు. మీరు ఎవరికి దొరకరు. మీ ఒక బ్యాచ్ నడుస్తుంది బయట. ఆ బ్యాచ్ అల్లరి అన్నమాట. 14 లక్షల కోట్లు అప్పు చేసాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. మీరు ఎక్కడ చేశారు అప్పు? ఆ అప్పు చూపించండి. ఇలా శిక్షిందాం అందరం కలిసి. ఏం లేని మాటలు అబద్ధాలాడి మీ అధికారం కోసం, అధికార దాహం కోసం ప్రజలు నాశనం చేస్తారు. ఈ రాష్ట్రాన్ని ఇసుక ఫ్రీ అన్నారు. ఇసుక ఫ్రీ ఇచ్చారా మీరు? ఇవాళ అమ్ముకుంటున్నారు. దీనికి సమాధానం ఎవరు చెప్తారు? మీరు ప్రజలందరూ రోడ్డు మీదకి వస్తే బంద్ చేయండి. ఎక్కడికక్కడ ప్రజల ఇళ్లలో కూర్చుని మనం ఇలా చేస్తాం కరెక్ట్గా సోదరులారు. 5 కోట్ల ప్రజలు కూడా రోడ్డు మీద రండి. ఏంటిది? ఎవరికి భయపడాలి? మీ తమాషాగా ఉందా మీకు ప్రజలంటేనే? ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఈ రాష్ట్ర ప్రజలందరికీ హక్కు ఉంది. ఏమైంది ఈరోజు? తల్లికి వందనం ఉండే మీరు ఎస్సీ ఎస్టీకి కూడా ఏమైంది ఈ డబ్బులన్నీ? మీరు ఏమైనా ఇచ్చారా సోదరా? చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. మీరు పెద్ద అయిన 70 ఏళ్ళు 4 ఏళ్ళ వయసులో మీరు ఉన్నారు. మరి ఈ వయసులో మీకు డబ్బు దాహం ఉందంటే ఇంక నేను ఏం చెప్పాలి? నాకు అర్థం కాదు. ఉచిత బస్సు ఏమైంది సోదరా? గ్యాస్ సిలిండర్ 3 సిలిండర్లు ఏమైనాయి? నేను అడుగుతున్నాను, సమాధానం నాకు కావాలి. మీరు ఇలాగే చేస్తే కనుక రాబోయే రోజుల్లో అందరికీ తీవ్రంగా ఉంటాయి పరిణామాలు. ఎవడో ఇచ్చిపెట్టరు. అది గుర్తించుకోండి. మేము కొత్త పార్టీ మళ్ళీ పురుడు పోసుకుంటుంది. దానికి సమాధానంగా జాతీయ పార్టీ కూడా అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా లీడ్ చేస్తాం అందరం కూడా. మీ చేతుల్లో ఏమి ఉండదు. ఎవరు గంటకు మాట్లాడుతున్నారు. పార్లమెంట్లో ఏం చేశారు మీరు? పార్లమెంట్లో ఏం చేశారు అయ్యా? అమిత్ షా గారు అవునండి, నరేంద్ర మోడీ గారు అవునండి, ఏం చేశారు? మీరు చెప్పిన మాటలేంటి? వాళ్ళు చేసినాయండి. మాట్లాడితే మేము చేశాను అన్నారు. మీరేం చేయలేదు. రాజీవ్ గాంధీ గారు చేశారు. పివి నరసింహారావు గారు వరల్డ్ బ్యాంకులో ఉన్న గోల్డ్ తీసి బయటికి ఆయన ప్రాజెక్టులు ఆ రోజు
పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. ఆయన కొన్ని సభలు చేశారు. ఆయన సభలు 5 కోట్లు 140 करोड़ आदमी की मैं बोल रहा हूँ, ये बहुत सही है. हमको कुछ काम किया हो तो अच्छा काम कांग्रेस गवर्नमेंट किया है, ये कुछ नहीं है. बीजेपी गवर्नमेंट क्या किया वो तो बोलो भैया, मैं पूछ रहा हूँ. मैं सादा सीधा आदमी है, क्या करते हैं आप लोग बोलो, मेरा जवाब दे दो. 90 लाख करोड़ रुपया कहाँ भैया?